శ్రీమాత్రే నమః. నాకు ఒకళ్ళు ఒక పోస్ట్ పంపించారనమాట. అంటే ఒక ఫోటో. ఆ ఫోటోని చూస్తే ఎలా ఉంది అంటే, వాళ్ళు పరాయి మతస్థుల యొక్క చిహ్నాలనమాట. అవి ఏంటి అని అడిగినప్పుడు, జొన్నవాడ కామాక్షి అమ్మవారి ఆలయ గోపురం మీద ఈ మధ్య వాటిని చెక్కారు అని చెప్పారు. చాలా ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే దేవాలయ నిర్మాణపు పనులలో మన హిందువులే పాల్గొంటారు. మన హిందువులే అసలు అలా ఎలా వాటిని చెక్కారు? చాలా ఆశ్చర్యం అనిపించడమే కాకుండా అది ఒక కుట్ర ఏమో అని కూడా అనిపించింది. ఈరోజు ఆ గోపురం మీదకి వచ్చిన చిహ్నాలు రేపన్న రోజు గుడి లోపలికి రావచ్చు. దాంట్లో పెద్ద ఆశ్చర్యం ఏం లేదు కదా. అలా ఎన్ని దేవాలయాలని వాళ్ళు ఆక్రమించుకున్నారు. ఇప్పటికీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయం ఈ వేములవాడలో లోపలికి వెళ్ళి చూస్తే ఒక దర్గా కనిపిస్తుంది. దానికి ఒక కథ చెప్తారు. మనవాళ్ళు కూడా లోపల స్వామివారిని దర్శించుకోవడానికి కంటే ఎక్కువ ఆ దర్గా చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ అక్కడికి కూడా మనం ప్రాముఖ్యతనిచ్చి చుట్టూతో తిరిగి వచ్చేస్తూ ఉంటాం. అయ్యో, మన దేవాలయంలో ఎందుకు ఈ పరాయి వాళ్ళు వచ్చి ఉన్నారు, ఇక్కడ ఎందుకు ఈ దర్గా ఉంది, మనం అసలు అక్కడికి వెళ్ళకూడదు కదా అని కొంచెం కూడా ఆలోచించకుండా వాటికి వెళ్ళి ప్రదక్షిణలు చేసి వచ్చేస్తాం. అలానే రాజమండ్రిలో కూడా వేణుగోపాల స్వామి వారి ఆలయం పూర్వం అది పెద్ద మసీదుగా మారిపోయింది. లోపలికి వెళ్ళి చూస్తే ఒక పెద్ద పుష్కరిణి కనిపిస్తుంది. మసీదు లోపల పుష్కరిణి ఉండదు కదా. అలా పుష్కరిణి ఉంది అంటే అది మన దేవాలయమే కదా. అంతేకాదు, లోపలికి వెళ్ళి చూస్తే తామర పువ్వులు, కలువ పువ్వులతోటి కొన్ని చెక్కడాలు కూడా కనిపిస్తాయి. అంతేకాకుండా బయట గుమ్మానికి కింద వాళ్ళు నల్లటి రంగుని వేసేసారు. ఎందుకంటే ఆ నల్లటి రంగును కనుక మనం పరీక్షగా చూస్తే లోపల అష్టలక్ష్ములు కనిపిస్తారు, క్లియర్గా కనిపిస్తారు. అవి చూసినప్పుడు మనకి ఏమనిపిస్తుంది, మన దేవాలయాల్ని వాళ్ళు స్వాధీనపరిచేసుకున్నారే, మనం కనీసం అడగలేకపోతున్నామే, మనం కనీసం ప్రశ్నించలేకపోతున్నామే అని చెప్పి మనకి బాధ కలుగుతుంది. ఇంకొక విచిత్రమైన విషయం ఏంటో తెలుసా, అక్కడికి హిందువులు వెళ్ళి తాయెత్తులు కట్టించుకుని వస్తూ ఉంటారు. అది మన దేవాలయం. మన దేవాలయాన్ని వాళ్ళు ఆక్రమించుకున్నారు అనే విషయం మనకి తెలుసు కూడా అక్కడికి వెళ్ళి మనం మన పిల్లలకేమో తాయెత్తులు అవన్నీ కట్టించుకొని వస్తాం. అలా దుష్టశక్తుల్ని పారద్రోలే శక్తి మన దేవీ దేవతలకి లేదా, ఆంజనేయ స్వామి వారికి లేదా? ఇలాంటి పనులు చేయటం వల్లే మన హిందూ ధర్మానికి దెబ్బ వచ్చేసింది. ప్రతి వాళ్ళు మన హిందూ ధర్మంలో వేలు పెట్టడం, మన విషయాల్లో వేలు పెట్టడం, మన విషయాల్లో కలగజేసుకుని ప్రతి దానికి నేనున్నాను అని చెప్పి మన ధర్మాన్ని వేలు పెట్టి ఎత్తి చూపిస్తున్నారు. దయచేసి ఇలాంటి ప్రార్థనా స్థలాలకు వెళ్ళి తాయెత్తులు కట్టించుకోవటం అవి చేయకండి. నిజంగా పిల్లలకి ఒంట్లో బాగుండకపోతే మనం వెళ్ళవలసింది ఎక్కడికి? హాస్పిటల్కి వెళ్ళాలి. హాస్పిటల్కి వెళ్ళి అక్కడ చూపించుకుని ఇంకా మీకు మనసులో ఏదైనా ఇంకా అనుమానం ఉండిపోతే అప్పుడు ఆంజనేయ స్వామి వారి దగ్గరికి వెళ్ళి మన్యు సూక్తంతో అభిషేకం చేయించుకున్నట్లయితే ఆరోగ్యం కుదుటపడుతుంది, ఖచ్చితంగా కుదుటపడుతుంది. ఈ ప్రయత్నాన్ని చేయండి అంతే తప్ప ఇలాంటి ప్రార్థనా స్థలాలకి వెళ్ళి తాయెత్తులు కట్టించుకోవటం అవి చేయకండి. ఇలా ఎన్ని ఆలయాలని ఆక్రమించేసుకున్నారో. ఒక రామ మందిరాన్ని తిరిగి తెచ్చుకోవటానికి 500 ఏళ్ళు పట్టిందే. ఇలా భారతదేశం నిండా ఎన్ని దేవాలయాలని వాళ్ళు ఆక్రమించేసుకున్నారు, ఎన్ని దేవాలయాలని వాళ్ళ ప్రార్థనా స్థలాలుగా మార్చేసుకున్నారు చెప్పండి. దీనికి కారణం ఏంటో తెలుసా? మనం ఆదిలోనే ప్రశ్నించకపోవటం. మన దేశానికి దండయాత్రకి వచ్చినప్పుడు 16 సార్లు దండయాత్రకి వచ్చాడు అంటే వాడు 15 సార్లు ఓడిపోయాడు కదా. అన్నిసార్లు ఓడిపోయినప్పుడు కూడా పృథ్వీరాజ్ చౌహాన్ గారు అతన్ని క్షమించి వదిలేశారు. అలా క్షమించి వదిలేయడానికి కారణం ఏంటి? భారతీయులం, భారతీయ రక్తం. క్షమించాలి అనేది మన రక్తంలో జీర్ణించిపోయింది కాబట్టి అవతల వాడు మనల్ని చంపేస్తున్నా సరే క్షమించి పోన్లే అని వదిలేశాం కాబట్టి ఈరోజు దేశాన్ని ఆక్రమించేసుకుని మన ఉనికిని లేకుండా వాళ్ళు చెయ్యాలి అని అనుకుంటున్నారు. కుట్ర మీద కుట్ర అలా ఎన్నో కుట్రలు చేస్తూ మన దేశంలోనే మనల్ని పరాయి వాళ్ళుగా మార్చే ప్రయత్నాలు, కుట్రలు జరుగుతున్నాయి. అలా జరగకుండా ఉండాలి అంటే మనం ప్రశ్నించాలి, ధైర్యంగా ఉండాలి. మనోధైర్యాన్ని ఎప్పుడైతే మనం నింపుకుంటామో అప్పుడు ఎదుటివాడు మాట్లాడడానికి భయపడతాడు. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి. ఈరోజు రామ్ ప్రసాద్ గారి పుట్టినరోజు అనమాట. రామ్ ప్రసాద్ గారు అంటే బ్రిటిష్ వాళ్ళ గుండెల్లో దడదడలాడిపోతూ ఉండేది. రామ్ ప్రసాద్ అనే పేరు వింటే వాళ్ళు గుండెల్లో ఇనప సుత్తిని తీసుకుని కొట్టినంత భయపడిపోయేవారనమాట. ఆయన్ని ఎలా అయినా సరే పట్టుకోవాలని చెప్పి వాళ్ళు పన్నాగం పన్నుతారు. ఒకసారి ఆయన్ని పట్టుకుంటారు.
పట్టుకున్న తర్వాత ఆయన్ని ఎన్నో విధాలుగా మభ్యపెడతారనమాట. నువ్వు కొన్ని విషయాలు మాకు చెప్పావు అంటే మీకు డబ్బు ఇస్తాము, ఇంగ్లాండ్ పంపిస్తాము, అక్కడికి పంపిస్తాము, ఇక్కడికి పంపిస్తామని చెప్పి ఆయన్ని ప్రలోభ పెడతారు. దేనికి ఆయన లొంగరనమాట. అలా ఆయనకి జైలు శిక్ష వేస్తారు. ఒకసారి ఏమవుతుంది అంటే ఆయన్ని ఎక్కడికో బయటికి తీసుకొస్తారనమాట. అంటే జైళ్ళు మారుస్తూ ఉంటారు కదా, అలా మార్చేటప్పుడు ఎస్కార్ట్తో పాటు బయటికి వస్తూ ఉంటారు. అప్పుడు అక్కడ అధికారులు అంటారు, అతను పారిపోకుండా జాగ్రత్తగా చూడండి అని చెప్పంటే రామ్ ప్రసాద్ గారు ఏం మాట్లాడతారో తెలుసా? మీరేమీ అలా భయపడవలసిన అవసరం లేదు. నేను పిరికివాడిని కాదు, భారతీయ రక్తం నా శరీరంలో ప్రవహిస్తుంది. అయినా నేను పారిపోతే నాకు కాపలా కాస్తున్న ఆ కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో అతన్ని మీరు బయటికి పంపించేస్తారు. తద్వారా అతని కుటుంబం బయట పడిపోతుంది. నా వల్ల ఇంకొక కుటుంబం రోడ్డున పడ్డం నాకు ఇష్టం లేదు. అయినా నేను భారతీయుణ్ణి అని చెప్పి చాలా గొప్పగా చెప్తారు. అది ఆయన సంస్కారం అనమాట. అయితే పోలీస్ సూపరింటెండెంట్ ఎంతో బతిమాలతాడు, ఎన్నో విధాలుగా భయపడతాడు కూడా, దేనికి లొంగరు. కకోరి రైలు దోపిడీ జరిగినప్పుడు ఆ దోపిడీ జరిగిన దానికి ఈ రామ్ ప్రసాద్ గారిని అరెస్ట్ చేస్తారనమాట. మిగతా వాళ్ళ వివరాలు కూడా చెప్పమన్నప్పుడు ఆయన అసలు చెప్పడానికి ఇష్టపడరు, చెప్పరు కూడా. అప్పుడు ఏం చేస్తారు అంటే ఇంకా వాళ్ళకి అర్థమైపోయింది ఇతను ఏం చెప్పడు అని చెప్పి ఇతనికి ఏం చేస్తారంటే ఉరిశిక్ష వెయ్యాలి అని చెప్పి ఉరిశిక్షని అమలుపరుస్తారనమాట. గోరఖ్పూర్ జైలుకి తీసుకొస్తారు. డిసెంబర్ 18, 19 తారీఖుల్లో జరుగుతుందనమాట ఈ ఉరిశిక్ష అమలు. రేపు ఉరిశిక్ష వేస్తారు అని అనగా ఈ రోజు ఏమవుతుంది అంటే ఈ గోరఖ్పూర్ జైలుకి ఈ రామ్ ప్రసాద్ గారి తల్లి వస్తుంది. దూరం నుంచి రామ్ ప్రసాద్ గారు ఇలా ఒళ్ళంతా సంఖ్యలు ఉంటాయి అనమాట, గొలుసులన్నీ వేసేసి ఉంటాయి, గట్టిగా కట్టేసి ఉంటాయి అనమాట. ఆ గొలుసులతో వస్తున్న తన కొడుకుని చూసి చిద్విలాసంగా నవ్వుతుంది ఆ మహాతల్లి. తల్లిని చూడగానే ఈ రామ్ ప్రసాద్ గారు కళ్ళు చెమరుస్తాయి. ఎందుకంటే అదే చివరిసారి కదా నా తల్లిని చూడడం అని అమ్మా అని పిలుస్తారు. ఆ పిలుపులో కొంచెం బాధగా అనిపిస్తుంది ఆ తల్లికి. కొడుకు దగ్గరికి వచ్చి విజయం సాధించావు అని అన్నారే, నువ్వు విజయం సాధించలేదా? ఇంత పిరికివాడిగా ఉన్నావేంటి? ఇలా ఏడుస్తున్నావేంటి? బ్రిటిష్ వాళ్ళ గుండెల్లో నువ్వు నిద్రపోయావు అని అనుకున్నాను. నువ్వు ఇంత బేలగా ఉన్నావా? ఉరిశిక్ష వేశారు అని చెప్పి నువ్వు ఇంత భయపడిపోతున్నావా? నేను ఒక వీరుణ్ణి కన్నాను అని అనుకున్నానే. నిన్ను పెంచి పెద్ద చేసింది దేశానికి ఆస్తిగా ఇవ్వడానికి మాత్రమే కానీ ఈ పిరికివాడిగా నిన్ను చూడడానికి కాదు. ఉరికంబం ఎక్కుతున్నావని నువ్వు ఇంత ఏడుస్తున్నావా? నా కొడుకు ఇంత పిరికివాడా? నా కొడుకు దేశం కోసం ప్రాణాలు ఇచ్చేశాడు అనే ఊహ ఉంది చూసావా? ఆ ఊహే నాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చింది. నువ్వు దేశం కోసం ప్రాణాలు అర్పిస్తున్నావు, నువ్వు బాధపడవలసిన అవసరం లేదు, నువ్వు భయపడకు అంటే అమ్మా నన్ను నువ్వు అర్థం చేసుకోలేకపోయావా అమ్మా? నువ్వు నన్ను పెంచావమ్మా, నేను ఎలా భయపడతాను అనుకున్నావమ్మా, కానీ నిన్ను చూడగానే నా కళ్ళు ఎందుకో చెమర్చాయమ్మా. నేను ఉరికంబం ఎక్కుతున్నానని భయపడటం లేదమ్మా, బాధపడటం లేదమ్మా. నీ కొడుకు ధైర్యంగా ఉరికంబం ఎక్కాడనే వార్త నీకు వినిపిస్తుందమ్మా అని వంగి కాళ్ళకి ఇలా దండం పట్టుకుపోతారనమాట. వెంటనే ఇలా వెనక్కి వచ్చిన ఆ తల్లి తిరిగి వెళ్ళిపోతుంది. తన కొడుకు ఉరికంబం ఎక్కుతున్నాడు అని తెలిసినా కూడా ఆ తల్లి ఎంత ధైర్యంగా తన కొడుకుకే ధైర్యం చెప్పింది చెప్పండి. అంటే ఎంత మహోన్నతంగా తన కొడుకుని పెంచింది చూడండి. దేశం కోసం ప్రాణాలు భయపడకు అని చెప్పి తన తల్లి చెప్పింది అంటే ఎంత ధైర్యం ఉండాలి, ఎంత ఆత్మస్థైర్యం ఉండాలి అలా చెప్పడానికి. సరే తల్లి వెళ్ళిపోతుంది. ఉరి తీసే రోజు వచ్చేస్తుంది. చక్కగా స్నానం చేయించి చక్కటి బట్టలు వేసి ఆ ఉరికంబం దగ్గరికి తీసుకువెళ్తారు. అతను ఒక్కొక్క అడుగు వేస్తూ భారత మాతాకి జై, వందే మాతరం అనుకుంటూ ఆయన ఉరికంబం దగ్గరికి వస్తుంటే అక్కడ ఉన్న అధికారులు గుండెలు దడదడలాడిపోతుంటాయి తెలుసా. సుత్తి తీసుకుని వాళ్ళ గుండెల మీద కొట్టేస్తున్నారా అన్నంత భయంతో వాళ్ళు బిక్క చచ్చిపోయి ఆశ్చర్యంగా నిలబడతారు. ఎందుకంటే ఆ ఉరికంబం దగ్గరికి వచ్చేటప్పుడు కూడా వందే మాతరం, భారత మాతాకి జై అంటూ ఆయన వస్తున్నాడు అంటే ఆయన ధైర్యానికి వాళ్ళ ఆశ్చర్యపోతారు. ఉరికంబానికి వస్తున్న ఆయన్ని చూసినప్పుడే వాళ్ళ గుండెలు దడదడలాడిపోయాయి. అంటే దేశం కోసం ఆయన ఎన్నో పనులు చేశారు. ఆ పనులు చేసినప్పుడు బ్రిటిష్ వాళ్ళకి గుండెల్లో ఏం పరిగెత్తుంటాయో ఒక్కసారి ఆలోచించి చూడండి. అంత ధైర్యం కావాలి అంటే చిన్నప్పటి నుంచి తల్లి అలా పెంచాలి.
ఆయన ఆత్మకథలో ఏం రాసుకుంటారో తెలుసా? ఈ దేశం కోసం 1000 సార్లు మరణించటానికైనా నేను సిద్ధంగా ఉన్నాను. 1000 సార్లైనా జన్మిస్తాను. కానీ ప్రతి జన్మలోనూ దేశం కోసం మాత్రమే నేను త్యాగం చెయ్యాలి అని అనుకుంటున్నాను అన్నారు. అంటే ఎంత త్యాగ బుద్ధో చూడండి. చిన్నది ఏదైనా సరే అక్కడ అవకతవకలు జరిగితే ధైర్యంగా నిలబడి ప్రశ్నించే దమ్ము ఆయనకి ఉంది. అలా ప్రతి దాన్ని ప్రశ్నించారు కాబట్టే బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే ఏదో విధంగా ఆయన్ని మట్టు పెట్టాలని చెప్పి కుట్ర చేసి ఆయన్ని మట్టు పెట్టేశారు. మనం కూడా అదే పొరపాటు చేస్తున్నాం. మనలో ధైర్యాన్ని మనం కోల్పోతున్నాం. ఎదురుగుండా ఏదైనా ఒక తప్పు జరిగినప్పుడు ప్రశ్నించలేకపోతున్నాం. అలా ఎప్పుడైతే ప్రశ్నించామో, అలా ఎప్పుడైతే ప్రతి ఒక్కళ్ళు ఒక స్వాతంత్ర సమర యోధుడు అవుతారో, అప్పుడు మన మీద దండయాత్ర చేయటానికి ఇంకొకళ్ళు భయపడతారు. అలా మన జీవితం ఉండాలి. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు, మనల్ని ఉద్ధరిస్తారు అని మనం ఎదురు చూడకుండా మనకి మనమే ఒక రామ్ ప్రసాద్ లాగా, ఒక భగత్ సింగ్ లాగా అలా ఎంతో మంది దేశం కోసం ప్రాణాలు అర్పించిన యోధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లా మారిపోయాము అని అనుకోండి, మన దేశం మీదకి చూడడానికి ఎవరికైనా దమ్ము ఉంటుందా చెప్పండి? ఇలా మన దేవాలయాలని ఆక్రమించేసుకుని వాళ్ళ ప్రార్థనా స్థలాలుగా మార్చుకునే అవకాశం ఉంటుందా చెప్పండి? అప్పుడు ఎవరైనా సరే మన ధర్మం నుంచి బయటికి వెళ్ళిపోతారా చెప్పండి? మనం మన పిల్లలకి ఇటువంటి స్వతంత్ర సమర యోధుల కథలు చెప్పినట్లయితే అప్పుడు నిజమైన భారతీయులుగా పిల్లలు తయారవుతారు. ప్రతి తల్లి చేయవలసిన పని ఏంటో తెలుసా? దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఎంతో మంది యోధులు ఉన్నారు. ఆ యోధుల గురించి చెబితే ప్రతి ఒక్కడు ఒక స్వతంత్ర సమర యోధుడు అవుతాడు అనటంలో సందేహమే లేదు. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.